అడుక్కునేవాడు ఒకడు ఉంటే వాడి దగ్గర గీక్కునేవాడు మరొకడు ఉంటాడని ఓ సామెత. ఇప్పుడు పబ్లిక్కి డబ్బులు పంచడం కోసం పార్టీలు కొన్ని డైరెక్ట్గా పార్టీలు పంపించినాయి, ఎంపీ క్యాండిడేట్లు ఇచ్చినవి ఉన్నాయి, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఆస్తులు పెట్టుకునైనా ఇస్తూనే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లోకి పంపించినప్పుడు ఇప్పుడు వినబడుతున్నటువంటి మాట ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ 2,000 పంచాలనుకున్నారు. చాలా చోట్ల అదే జరుగుతుంది. నేను నా కామెంట్లో చూసినా కొంతమంది అదే చెప్తున్నారు. ఇంకా ఎక్కువ చెప్తున్నటువంటి వాళ్ళు తక్కువ చెప్తున్నారు. తక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే స్థానిక నాయకులు మాకు ఖర్చు అయినాయి కదా ఇన్ని రోజులు అని చెప్పి వాళ్ళు తీసేసుకుంటున్నారట. తీసుకుని పంచడం, దానివలన 2,000 రావాల్సిన వాళ్ళకి 1,500 అట్లాగే. కొన్ని చోట్లేమో 2,000 ఇస్తున్నారు, 1,50,000 మందికి ఇద్దామనుకుంటే 1,30,000కు 1,20,000. ఇప్పుడు పార్టీ అధినాయకత్వాలు అవి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా, అరే బాబు డబ్బులు కరెక్ట్గా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఎంత ఏమవుతున్నదంటే ప్రతి గంటకి ఎన్ని ఇచ్చారో వీళ్ళు అక్కడికి ఇంటిమేట్ చేస్తున్నారు, ఎంతమందికి ఇచ్చారు ఎన్ని ఇచ్చారో ఒక్కొక్క నియోజకవర్గానికి. ఈ మానిటరింగ్ జరుగుతోంది. అసలు పోలింగ్ రోజున ఎలక్షన్ కమిషన్ లెక్కల కంటే ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఈ గంటకి రేపు రాత్రి తెల్లవార్ల దాకా ఇదే కథ నడుస్తుంది.